అక్కడ బస్సు కాలిపోయింది, ఇక్కడ నా కడుపు మంట చల్లారింది. పక్షి టీవీ యాక్షన్ షూరు. చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది? నేను ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నానండి. తర్వాత అన్నా మాట్లాడలేకపోతున్నాడంట. అంటారా? ముందుకెళ్ళు, ప్రశ్నించు. చెప్పండి సార్, మీరేం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని? నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉందండి, నేను మాట్లాడలేకపోతున్నాను. తర్వాత మాట్లాడతాను. నువ్వు ప్రశ్న ఎలా అడగాలంటే, నువ్వు ప్రశ్న అడిగితే ఆమె ఆన్సర్ చెప్పలేక ఐసీయూలోకి వెళ్ళిపోవాలి. యష్ అడుగు అలాగా. ఫిట్నెస్ లేని వెహికల్ కి పర్మిషన్ ఇవ్వడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది అనుకుంటున్నారు. మీరేమంటారు? ఓపిక లేదు కానీ మీ మీద ఉమ్ముదాం అనుకుంటున్నా. ఆమె నీ ముఖం మీద ఉమ్మినా సరే నువ్వు వెనక్కి వెళ్ళకు. ప్రభుత్వాన్ని ఎంత నష్టపరిహారం అడగాలనుకుంటున్నారు? నాకు కాలు చేతులు సహకరించట్లే కానీ నేను సెట్ అయ్యాక నీ కాలు చేతులు ఇరగొడతా. నువ్వు ఆవిడ్ని అడిగి అడిగి ఆవిడ బీపీ పెంచు పోతుంది. ఆ తర్వాత ఈ గవర్నమెంట్ ని మనం ప్రశ్నించవచ్చు. ఈ ప్రభుత్వాన్ని మీరేం డిమాండ్ చేస్తున్నారు? మీరు అర్థం చేసుకోవట్లేదండి నేను చెప్పేది. పిండం ఎక్కడుంటే అక్కడ కాకులు వెళ్ళాలి, గండం ఎక్కడుంటే అక్కడ మన పక్షి టీవీ మైకులు వెళ్ళాలి. ఎందుకని ఈ గవర్నమెంట్ కూలిపోవాలి, మన గవర్నమెంట్ రావాలి. ఏంటో తెలుసా అన్న నీకు? ఆ డేటాకి ఈ డేటాకి మైండ్ అప్లై చేస్తే అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మైండ్ అప్లై చేయడం కాదన్నా, ఎర్రగడ్డలో అడ్మిషన్ కి అప్లై చేయాలి నీకు. అసలు డేటా అంటే ఏంటో తెలుసా అన్న నీకు? టాటా, బాటా, డేటా వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. వాళ్ళల్లో వాళ్ళకే పడదు, అందుకే మన మీద పడతా ఉంటారు. డేటా క్లాషు, డేటా మాషు తెలుసా నీకు? డేటా మాస్ ఏంటి, డేటా క్లాస్ ఏంటన్నా? ఒక హీరోకి మాస్ ఫ్యాన్స్ ఉన్నట్టు, క్లాస్ ఫ్యాన్స్ ఉన్నట్టు డేటాకు కూడా మాస్ క్లాస్ రెండు ఉంటారు. నీ మొహంలాగా మాసిపోయినట్టే ఉంది. నేర్చుకో, తెలుసుకోరా. సాయం నమ్ముకున్నందుకు నేను ఈ బజ్జీలు కొట్టు పెట్టుకొని అమ్ముకోవాల్సి వస్తా ఉంది. చిన్న రామా 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 తల్లి రామా. ప్యాలెస్ లో పబ్జీ ఆడుకునేవాడివి చివరికి బజ్జీలు పని పెట్టుకోవాల్సి వచ్చిందన్నా. మందులో కల్తీ చేసినట్టు ఈ బజ్జీల్లో వడల్లో కూడా కల్తీ చేసావేమోని. నువ్వు డౌట్ పడకు, నేను నీ బజ్జీలు పెట్టిస్తా, తిను. పర్వాలేదంటావా? తినరా, ఏం కాదు. ఆగిపోయిన మన మెడికల్ కాలేజీలు ఉన్నాయి అన్న. ఆగిపోయిన మెడికల్ కాలేజీలోకి వెళ్తే నా ప్రాణం అయిపోద్దాం అన్నా. అన్న ఏంటి గులకరాయి ఉందా? అదేనా? రావాలి రావాలి రావాలి, వేడి వేడి బజ్జీలు, బాబాయ్కి బాగా ఇష్టమైన బజ్జీలు. నువ్వు గొడ్డలు పడకపోతే బాబాయ్ ఇక్కడికి వచ్చి గొడవ చేసేవాడేమన్నా అన్న. ఇవేనా ఎగ్ బజ్జీలు కూడా ఉన్నాయా? భలే ఓడివిరా, మన పార్టీకి ఫేమస్ అదే కదా ఎగ్గు బజ్జీలు. అయిగో అన్నీ ఉన్నాయి. ఎగ్గు ఎక్కడ కింద పడిపోద్దని చెప్పేసి కోడికి డైపర్ వేసాడు రా మన అమర్నాథ్. ప్లేట్ బజ్జీ ఎంత? 11 రూపాయలు. ఎస్ సూపర్. అసలు ఆమె మాట్లాడుతున్న కంటెంట్ నీకు అర్థమవుతుందా? మన కంటెంట్ ఎందుకురా, ఆమె కట్టుకున్న చీర చాలు. చూసావా బ్లూ కలర్, అది ఒకటి చాలరా. ఏంటన్నా బ్లూ ఏమన్నా మన యూనిఫామా ఏంటి? ఎస్, మన గవర్నమెంట్ ఫామ్ లో లేకపోయినా పొలిటికల్ గా మనం యూనిఫామ్ లో ఉన్నామని వీళ్ళకి తెలియాలి. అన్న నీ భూముల్లో అద్దురాయిలు పెట్టుకో, నీ ఫోటో పెట్టుకో, నీ రంగు వేసుకో, ఏమని చేసుకో. కానీ జనాల భూముల్లో అద్దురాయిలు పెట్టి నీ ఫోటో పెట్టి నీ పార్టీ రంగు వేయడం ఏంటన్నా? అసలు నేను ఏమనుకున్నానంటే పొలంలో హద్దు రాయిలు వేపిస్తాం. ఎట్టో మన గవర్నమెంటే కదా వచ్చేది, మనం చేసిన చట్టం ఎట్టో ఉంది కదా, వాళ్ళ కానించి ఆ భూములని మన పేరు మీదకి రాయించుకుంటాం అని అనుకున్నా. వాళ్ళందరూ కలిసి నా ముఖం మీద 11 రాశారు. అద్దులు దాటావన్నా, అందుకే జనాలు నేను వద్దనుకున్నాను. ఈసారి కానీ అవకాశం కానీ వచ్చుంటే ఆంధ్రప్రదేశ్కే కాదు కలర్ వేయించడం, ఆకాశానికి కూడా వేయించేవాడిని బ్లూ కలరు. అన్న నువ్వు కలర్లు వేయడానికి ఖర్చు పెట్టిన డబ్బులతో చాలా మంది సామాన్యుల కళలు నిజం చేయొచ్చు, వాళ్ళ జీవితాన్ని కలర్ఫుల్ చేయొచ్చు. కానీ చివరికి ఏమైంది, కలర్ల కోసం ఖర్చు పెట్టి నువ్వు ఫూల్ అయ్యావు. ఏమంటున్నాడు రా రజని? అసెంబ్లీకి ఎందుకు పోవట్లేదని అడుగుతున్నాడు అన్న. మరి మన నాని ఏం చెప్పాడు? ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ అసెంబ్లీకి పోలేదు, ఆయన ఆదర్శంగా తీసుకుంటే తప్పేముంది అంటున్నాడు. ఎస్, పెద్ద ఆయన ఆదర్శంగా తీసుకుంటాం. ఆయన ఆదర్శంగా తీసుకున్నప్పుడు అలాంటి ఆదర్శమైన వ్యక్తి పార్టీలో తీసుకెళ్లి మీ పార్టీని కలిపేయి. మనం కలపడానికి సిద్ధంగా ఉన్నారా, వాళ్ళు కలుపుకోవాలిగా. అవునన్న, మన పార్టీయే పినాయిల్ లాంటిది, కడుక్కోవడానికి తప్ప కలుపుకోవడానికి పనికిరాదు. ఏం మాట్లాడుతున్నాడు రా ఆ పేరునని? చంద్రబాబు పొలిటికల్ ఆర్గనైజరు, పార్టీ ఆర్గనైజరు అయితే మరి నేనెవరిని? నువ్వు ఈవెంట్ ఆర్గనైజర్ అన్న. ఎలక్షన్స్ అప్పుడు సిద్ధం సభ గ్రాండ్ ఈవెంట్ చేయలేదన్నా మనము. మంచి పేరు వచ్చిందన్న మీకు ఈవెంట్ ఆర్గనైజర్ అని. ఏంటన్నా షిఫ్ట్ వైజ్ చేసేయడానికి నువ్వేమన్నా పానీపూరి బండి నడిపిస్తున్నావా, పార్టీ నడిపిస్తున్నావా? అన్న వీళ్ళు పిచ్చోళ్ళ అన్న. ఏమైందిరా? అన్నకు ఫోన్ లేదని చెప్తున్నాడు, మరి ఫోన్ చేస్తే తెలుసు కదా అన్న ఫోన్ ఉందో లేదో. భలే చెప్పాడన్న నాని, పక్కనలోకి చేయొచ్చు కదా అని.
పక్క వాళ్ళు జైల్లో ఉన్నారు కదరా. సేమ్ అదే చెప్పాడన్న రజనీ కూడా. పక్క వాళ్ళు జైల్లోకి పోలేదు, నా పక్కన ఉండడం వల్ల వాళ్ళు జైల్లోకి పోయారు. ఆ విషయం వాళ్ళకి తెలియదు. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. కమల్ హాసన్ ఇక్కడ వచ్చి 2 కోట్లయింది. ఏంటన్నా ప్రెస్ మీట్ కి స్క్రిప్ట్ రాసుకుంటున్నావా? ఆంధ్రప్రదేశ్కి నేను ఖర్చు పెట్టిన లెక్కలు. నువ్వు కొట్టేసినవి తప్ప ఖర్చు పెట్టిన ఎక్కడ ఉన్నాయన్నా? ఎందుకు ఖర్చు పెట్టలేదురా? ఎందుకు ఖర్చు పెట్టలేదు చెప్పన్నా. మేము మెడికల్ కాలేజీలో పూర్తి చేయలేదు, కానీ దాని చుట్టూ ఉన్నది మాత్రం వాడు కంప్లైంట్ చేశాను రా. ఇంకేం పూర్తి చేసావన్నా? చుట్టూ గడ్డి గడ్డి పెంచావా? అంటే దానంతరం అది రాలేదా? గడ్డి పెంచడం ఎంత కష్టమో తెలుసా మీకు? దాన్ని పెరగడానికి ఈరియో కూడా చల్లాం. ఇప్పుడు ఇది ఈరియో దొరకపోవడం కారం ఆ రోజు మనం చేసిన ఉపద్రవమే. మేము ఖర్చు పెట్టింది మొత్తం కలిపి 50 లక్షలు. నిన్న అలా మామూలుగా వదిలేదన్న, ఆ యూరియా కలిపి నోట్లో పోయాలి. మెడికల్ కాలేజీ కలర్ వేయడానికి కలర్ తెప్పించాం, దానికి 2 కోట్లు. కాలేజీలో కట్టలేదన్న, దానికి రంగులు ఎందుకు? నెక్స్ట్ నెట్ మన గవర్నమెంటే వస్తుంది కదా, కాలేజీలన్నీ పూర్తి చేద్దామని చెప్పి కలర్ తెప్పించా. మన గవర్నమెంట్ రాలేదు. అన్న రంగులు ఏ కలర్ అన్న? మన పార్టీ కలరే కదా. మన కలర్నే రా, బ్లూ. వినేవాడు ఉంటే చెవులో పువ్వు కాదన్న, నోట్లో ఎక్కువ పెట్టే రకం నువ్వు. అంత మాట లోకేష్ బాబు చూడనన్న, ఆటో డ్రైవర్లు అందరినీ ఆ కట్టుకునేలా మాట్లాడుతున్నావు. అదే నేను మాట్లాడతారా? నువ్వు తలకు బ్యాండేజ్ కట్టించుకునేలా మాట్లాడతావు అన్న. అంటే ఏంట్రా, నేను మాట్లాడితే వాళ్ళు రాళ్ళతో కొడతారనా? అంతే కదన్న. ఆ ఛాన్స్ నేను ఎవరికి ఇవ్వను. ఆ రాయి తీసుకొని నేనే కొట్టుకుంటా. ఆల్రెడీ పోయినసారి ఎలక్షన్లో మన ప్లాన్ తెలీదా? ఎలక్షన్ తర్వాత వచ్చిన 11 తెలీదా? ఒకసారి చూడనన్న, ఆటో కొటేషన్ల గురించి ఎలా చెప్తున్నారు. అప్పు చేసి కొన్నాను, నన్ను చూసి ఏడవద్దు అని చూసావు. అలాంటి కొటేషనే నేను కూడా రాపిద్దాం అనుకున్నాను రా మన ఇంటికాడ. ఏంటన్నది? అప్పు చేసి కట్టాను, నన్ను చూసి ఏడవకండి. నువ్వు అప్పు చేసి కట్టుకోలేదన్నా, ఆంధ్రప్రదేశ్ని అప్పుల పాలు చేసి 5 సంవత్సరాల ప్రజలందరూ నేర్పించి కట్టుకున్నావు. ఇది రాసుకో అన్న, బాగుంటుంది. హాయ్ అని ఆశ పెంచద్దు, బాయ్ అని బాధ పెట్టద్దు. అన్న ఇలాంటి కొటేషన్ నీకు సెట్ అయ్యి చెప్పాలా? చెప్పరా, నేను మంచి జోష్లో ఉన్నాను వినడానికి. గొడ్డల్ని గుర్తు చేసి గొడవ పెట్టకు, బాబాయ్ని గుర్తు చేసి బాధ పెట్టకు. ఎలా ఉందన్నా? ఏముంది, చేసిందే ఉంది. అయిందా? బాగైందా? అరే అరే చూడరా చూడరా, ఆ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఆటో వాళ్ళతో పోతా ఉన్నారా. ఆటో వాళ్ళతో కబుర్లు ఏంట్రా? అదే మన గవర్నమెంట్లో ఎవరితో కబుర్లు పెట్టేవాళ్ళమి? కాంట్రాక్టర్లతో కబుర్లు పెట్టేవాళ్ళం, ఎంతో కొంత కమిషన్ లాగేసేవాళ్ళం. ఏపీలో ఇన్వెస్ట్ చేయడానికి వస్తే మనకి ఇచ్చేవారికి పర్మిషన్ ఇచ్చేవాళ్ళం కదా. ఎలా ఉండేది ఆ రోజుల్లో? ఈ అధికారంలోంచి ఎప్పుడు పోతాడా అన్నట్టు ఉండేదన్న. ఆ లోకేష్, పవన్ కళ్యాణ్ ఏంట్రా సొంత అన్నదమ్ముల కంటే ప్రేమగా ఉన్నారు. మరి నువ్వు ఉండొచ్చు కదా సొంత చెల్లెలతో ప్రేమగా. మన దగ్గర ప్రేమలు లేవమ్మా, ఓన్లీ పేటిఎం. ఆ ఆటో డ్రైవర్ల ఆనందం చూడనా. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆటోల్లో కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళ ఆనందానికి అవధులు లేవన్నా. ఇదన్నా ప్రజాప్రభుత్వం అంటే. మన కదా ప్రజాప్రభుత్వం. మనం ప్రజల దగ్గరికి వెళ్ళడం పక్కన పెట్టాను, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు మన దగ్గరికి వస్తేనే పట్టించుకోం కదన్నా. మనం ప్యాలెస్లో పబ్జీ ఆడుకుంటా ఉంటాం, మనది ప్రజాప్రభుత్వం కాదన్నా, పబ్జీ ప్రభుత్వం.